కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి కారణం బైక్ ని ఢీకొట్టడమే. వేమూరి కావేరీ ట్రావెల్స్ కి చెందిన స్లీపర్ బస్సు గురువారం రాత్రి 9:40 హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కర్నూలు శివారులోని కల్లూరు మండలం చిన్నటేకూరు దాటిన తర్వాత చిట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బైక్ ని ఢీకొట్టింది. కర్నూలు ప్రజానగర్ కు చెందిన బైకర్ శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. బస్సు సుమారు 200 మీటర్ల దూరం వరకు బైక్ ని ఈడ్చుకెళ్లింది. ఆ ర్యాపిడ్కి బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. బైకర్ శివశంకర్ యాక్సిడెంట్ కి ముందు దగ్గరలోని ఒక పెట్రోల్ బంక్ లో కాసేపు ఉన్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బైక్ పై తన ఫ్రెండ్ తో కలిసొచ్చాడు శివశంకర్. ఆ తర్వాత ఒక్కడే వెళ్లిపోయాడు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి కారణం బైక్ ని ఢీకొట్టడమే. వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు గురువారం రాత్రి 9:40 హైదరాబాద్ లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల టైంలో కర్నూలు శివార్లోని కల్లూరు మండలం చిన్నటేగూరు దాటిన తర్వాత చిట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బైక్ ని ఢీకొట్టింది. కర్నూలు ప్రజానగర్ కు చెందిన బైకర్ శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. బస్సు సుమారు 200 మీటర్ల దూరం వరకు బైక్ ని ఈడ్చుకెళ్లింది. ఆ ర్యాపిడ్కి బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. బైకర్ శివశంకర్ యాక్సిడెంట్ కి ముందు దగ్గరలోని ఒక పెట్రోల్ బంక్ లో కాసేపు ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎన్టీవీ స్క్రీన్ మీద అక్కడ సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బైక్ పై తన ఫ్రెండ్ తో కలిసొచ్చాడు శివశంకర్. ఆ తర్వాత ఒక్కడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి కారణం బైక్ ని ఢీకొట్టడమే. వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు గురువారం రాత్రి 9:40 హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో కర్నూలు శివార్లోని కల్లూరు మండలం చిన్నటేకూరు దాటిన తర్వాత చిట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బైక్ ని ఢీకొట్టింది. కర్నూలు ప్రజానగర్ కు చెందిన బైకర్ శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. సుమారు బస్సు 200 మీటర్ల దూరం వరకు బైక్ ని ఈడ్చుకెళ్లింది. ఆ ర్యాపిడ్కి బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. బైకర్ శివశంకర్ యాక్సిడెంట్ కి ముందు దగ్గరలోని ఒక పెట్రోల్ బంక్ లో కాసేపు ఉన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బైక్ పై తన ఫ్రెండ్ తో కలిసొచ్చాడు శివశంకర్. ఆ తర్వాత ఒక్కడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి కారణం ఒక బైక్ ని ఢీకొట్టడమే. కావేరీ ట్రావెల్స్ కి చెందిన స్లీపర్ బస్సు గురువారం రాత్రి 9:40 హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకి బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో కర్నూలు శివార్లోని కల్లూరు మండలం చిన్నటేకూరు దాటిన తర్వాత చిట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బైక్ ని ఢీకొట్టింది. కర్నూలు ప్రజానగర్ కు చెందిన బైకర్ శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. సుమారు బస్సు 200 మీటర్ల దూరం వరకు బైక్ ని ఈడ్చుకెళ్లింది. ఆ ర్యాపిడ్కి బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. బైకర్ శివశంకర్ యాక్సిడెంట్ కి ముందు దగ్గరలోని ఒక పెట్రోల్ బంక్ లో కాసేపు ఉన్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అండ్ బైక్ పై తన ఫ్రెండ్ తో కలిసొచ్చాడు శివశంకర్. ఆ తర్వాత ఒక్కడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో అతను పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా అక్కడికి రాలేదు, జస్ట్ ఫ్రెండ్ తో వచ్చాడు. ఆ అబ్బాయి శివశంకర్తో పాటు వెళ్ళుంటే కనుక ప్రమాదానికి గురయ్యేవాడనే చెప్పుకోవచ్చు. సో ప్రమాదానికి ముందు శివశంకర్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర తన ఫ్రెండ్తో రావడం జరిగింది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. రైట్, కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి కారణం బైక్ ని ఢీకొట్టడమే. సో శివశంకర్ బైక్ ఢీ కొట్టక ముందు ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ తన ఫ్రెండ్తో పాటు బైక్ పై వచ్చాడు. తర్వాత ఆ ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేసినట్టుగా మనకి ఆ విజువల్లో అర్థమవుతోంది. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురై స్పాట్లోనే శివశంకర్ మృతి చెందాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, థ్యాంక్ యూ అక్షయ. నిన్న బస్సు ప్రమాదంలో మొదటి అంకం శివశంకర్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ బైక్ ను ఢీకొన్న బస్సు ఆ తర్వాత రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి అగ్ని ప్రమాదానికి కారణమైంది. అయితే ఈ శివశంకర్ ప్రమాదానికి ముందు ఒక పెట్రోల్ బంక్ ముందు మద్యం సేవించి హల్చల్ చేశాడు. ఆ వీడియో కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ వీడియో హల్చల్ అవుతోంది. శివశంకర్ కర్నూలు శివార్లో ఉండే ప్రజానగర్ లో నివాసం ఉంటున్నారు. అతను బేసిక్ గా పెయింటర్. అయితే గ్రానైట్ పని ఒప్పుకోవడానికి అతను డోన్ కు వెళ్లాల్సి ఉంది. అందులో భాగంగానే నిన్న తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక మిత్రునితో కలిసి వెళ్ళాడు.
అందులో మార్గ మధ్యంలో రోడ్డు పక్కనే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వేయించుకుని వెళ్లి అక్కడ కాస్త హల్చల్ కూడా చేశారు. అక్కడి నుంచి డోన్కు వెళ్లే మార్గంలోనే చిన్న టేకూరు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే శివశంకర్ వ్యక్తిత్వం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళంటే సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. అతను ప్రజానగర్ కాలనీలో నివాసం ఉంటారు. అయితే ఎక్కువగా ఇంటికి వెళ్లరు, ఎక్కువగా ఫ్రెండ్స్తో వెళ్తుంటారు. ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న నైట్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాడు. ఫ్రెండ్స్తో కలిసిన తర్వాత డోన్కు వెళ్లేందుకు వెళ్లే ముందు ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాడు. అక్కడ పెట్రోల్ వేయించుకునే సమయంలో వాటితో హల్చల్ చేశాడు. అప్పటికే ఆయన మద్యం సేవించినట్టు మనకు వీడియోని బట్టి తెలుస్తోంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత డోన్కు వెళ్లే మార్గంలో చిన్న టేకూరుకు వద్ద వెళ్లి అక్కడ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. అయితే బస్సు డ్రైవర్ అంటే దగ్ధమైన బస్సు డ్రైవర్ చెబుతున్న కథనం ప్రకారం అయితే బైకును ఢీకొనక ముందే అక్కడ ఆ అబ్బాయి శివశంకర్ పడి ఉన్నాడు. తర్వాత బైకును ఢీకొందని చెప్తున్నారు. బహుశా అదే ఈ అబ్బాయి మద్యం మత్తులో బైక్ నడుపుతూ వెళ్తూ కింద పడ్డాడు. అదే సమయంలోనే బస్సు వేగంగా వచ్చి ఢీకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మృతదేహాల విషయానికి వస్తే ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ పోస్ట్ మార్టంలో 19 మృతదేహాలు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే అన్ఐడెంటిఫైడ్, మిగతా 18 కూడా ఆ పేర్లు తెలిసిన అంటే ఎవరెవరు అనేది. అయితే ఏ డెడ్ బాడీ ఎవరిదనేది గుర్తించడానికి DNA టెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే 19 మృతదేహాలకు సంబంధించిన DNAలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు సేకరించారు. వాటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపారు. ఆ మృతదేహాలకు సంబంధించి బంధువుల DNAలు కూడా సేకరించాల్సి ఉంది. 19 మృతదేహాల్లో ఇప్పటికీ 11 మృతదేహాలకు సంబంధించిన బంధువుల DNAలు కూడా సేకరించారు. అంటే మిగతా 8 మృతదేహాలకు సంబంధించిన బంధువుల శాంపుల్స్ ను సేకరించాల్సి ఉంది. వాటిని కూడా సేకరించి మంగళగిరి FSL ల్యాబ్ పంపితే అక్కడ DNA పరీక్ష చేసి DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత గానీ మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం లేదు. అయితే ఇప్పటికే కొన్ని మృతదేహాల పైన ఉన్న నగల ఆధారంగా ఈ మృతదేహం తమది అని బంధువులు క్లెయిమ్ చేశారు. అయితే శాస్త్రీయంగా వాటిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఏ మృతదేహం ఎవరిది అనేది DNA పరీక్షలు చేసిన తర్వాతనే వాటిని బంధువులకు అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి DNA టెస్ట్ చేశాక బంధువుల శాంపుల్స్ సేకరించిన తర్వాత ఆ శాంపుల్స్ మంగళగిరి FSL కి పంపించిన తర్వాత అక్కడి నుంచి DNA రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ మృతదేహాలను అప్పగిస్తారు లేదా అన్నది కూడా సందేహమే. ఇప్పటికే చాలా మంది మృతదేహాలకు సంబంధించిన బంధువులు కర్నూలు చేరుకున్నారు. మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. DNA రిపోర్ట్ రాగానే ఆ మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. 11 మృతదేహాలకు సంబంధించిన బంధువుల శాంపుల్స్ సేకరించి వాటిని ఇప్పటికే పంపారు. అవి బహుశా ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. 16 మృతదేహాలకు సంబంధించిన బంధువుల శాంపుల్స్ కూడా సేకరించారు. సో వాటిని మంగళగిరి పంపించారు. ఆ శాంపుల్స్ ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిపోర్ట్ రాగానే ఆ మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు. ఇక 19 మృతదేహాల్లో ఒక మృతదేహం అన్ఐడెంటిఫైడ్, అంటే అతను ఆరాంఘర్లో బస్సు ఎక్కిన కారణంగా అతను ఎవరనేది తెలియదు. అది ఆ మృతదేహానికి సంబంధించిన బంధువులు ఎవరో కూడా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరకపోతే అప్పుడు వారు పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ మృతదేహం ఎవరిదో గుర్తించి అది కూడా DNA టెస్ట్ చేసి ఆ తర్వాతనే ఆ మృతదేహాన్ని అప్పగిస్తారు. ఇక బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన శివశంకర్ మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం చేసి వారి బంధువులకు అప్పగించారు. మొత్తం మృతదేహాల అప్పగింతకు సంబంధించి సమాచారం ఇది. అయితే నిన్నటి వరకు బైక్ పై శివశంకర్ వెళ్తుండగా వెనక నుంచి బస్సు ఢీకొందన్న సమాచారం ఉంది. అక్కడికి వచ్చిన సాక్షులు కూడా అదే చెప్పారు, అధికారులు కూడా అదే చెప్పారు. అయితే ప్రస్తుతం పోలీసు అధికారుల విచారణను బస్సు డ్రైవర్లో ఒకరు ఎదుర్కొంటున్నారు. అతను చెప్పిన కథనం అయితే బస్సు వెళ్తున్న సమయంలోనే అప్పటికే అక్కడ బైక్ పడి ఉంది. ఆ బైకును ఢీకొని చీకట్లో మంచు ఉంది, కనిపించక బైకును ఢీకొట్టి ముందుకు వెళ్ళిపోయాను, అంటే బయట వెళ్ళిపోతుంది, బైక్ సైడ్కి వెళ్ళిపోతుంది, బస్సు ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ బస్సును కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని ఢీకొట్టాము, దాన్ని గుర్తించలేదని పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అప్పుడు బైక్ ఢీకొట్టినప్పటికీ అతను వెంటనే బస్సును ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. బైక్
బస్సు ఢీకొడితే కింద పడిందా లేకపోతే అప్పటికే కింద పడిందా అన్న విషయం పక్కన పెడితే ఏ విధంగా అయినా సరే బైక్ ఢీకొన్న తర్వాత బస్సును అక్కడే ఆపి ఉంటే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ బస్సు ముందు భాగంలో ఇరుక్కొని రోడ్డుకు రాసుకుపోవడంతోనే మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది. మొత్తం మీద ఈ మృతదేహాల అప్పగింత అనేది మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. అక్షయ. ఓకే చంద్రశేఖర్. సో బైకిస్ట్ శివశంకర్ చివరి వీడియోని మనం చూస్తూ ఉన్నాం. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే శివశంకర్ ఒక ఫ్రెండ్తో రూట్లో వెళ్ళడం జరిగింది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగడం జరిగింది. ఆయన మద్యం తాగాడు అన్నదానికి ఆయన డ్రైవ్ చేసే విధానం కూడా మనం చూడొచ్చు. బైక్ని కంట్రోల్లో లేకుండా శివశంకర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఇటు బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఆల్రెడీ బైక్ పడిపోయింది, తర్వాత ఢీకొట్టడం జరిగింది అంటూ కూడా డ్రైవర్ వెర్షన్ చెప్పడం జరుగుతోంది. మొత్తానికైతే ఈ వీడియో వైరల్ అవుతోంది.